వందే భారత్ రైలు యావరేజ్ గా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. తాజాగా టెస్ట్ చేసిన వందే భారత్ స్లీపర్ ట్రైన్ దుమ్ము రేపింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయింది. మలుపుల దారుల్లోనూ మంటలు రేపింది. అసలు వందే భారత్ రైళ్ల గరిష్ట వేగం పెంచొచ్చా? ఇదే ట్రాకులపై అంత వేగంతో రైళ్లు నడపొచ్చా? భారతీయ రైల్వే వ్యవస్థ పరుగులు పెడుతోంది. వందే భారత్ల రాకతో వేగం పెరిగింది. మీరు వెళ్లాల్సిన రైలు జీవితకాలం ఆలస్యమన్న నానుడి పోయింది. ఇకపై ట్రైన్ ఎక్కితే రాకెట్లా దూసుకెళ్లొచ్చు. భారతదేశానికి రైల్వే లైఫ్ లైన్ అన్న నానుడి నిజమవుతోంది. వందే భారత్ ట్రైన్లు గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పగటిపూట పరుగులు పెట్టడం మొదలెట్టాయి. వీటి గరిష్ట నిడివి కూడా 9 గంటలే. ఇప్పటి వరకు వందే భారత్ లో కూర్చోవడానికే తప్ప స్లీపర్ ట్రైన్లు లేవు. ఇకపై వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ రాబోతున్నాయి. రాత్రిపూట పడుకొని ప్రయాణం చేసే సదుపాయంలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే వందే భారత్ స్లీపర్ రైళ్లను డిజైన్ చేసింది. రాజస్థాన్ లోని కోటా ప్రాంతంలో వందే భారత్ స్లీపర్ రైళ్లను పరీక్షించింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన హ్యాండ్ స్టాండ్ పై ఉంచిన మంచినీటి గ్లాస్ కనీసం తొనకలేదు. అంత స్మూత్ గా వెళ్తున్నాయి నయా వందే భారత్ రైళ్లు. ట్రయల్ రన్ లో భాగంగా అన్ని కోచుల్లో ప్రయాణికుల బరువుకు తగ్గ వెయిట్ ను ఉంచి పట్టాలపై పరుగులు తీయించారు. ఇటీవలే ఝాన్సీలోనూ నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. దేనికైనా బండి పరిగెట్టాలి అంటే ఆ రోడ్డు అంత అధునాతనంగా అంత అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే దాని మీద పరుగు బాగా పరిగెత్తగలుగుతుంది. ఎన్నో స్టేషన్స్ ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్ ప్రతి 10 నిమిషాలకు ఒక రైల్వే స్టేషన్ తగులుతూనే ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్స్లో ఉండేటప్పుడు ఆ రైల్వే స్టేషన్లో ఉన్న ట్రాక్లో పాయింట్స్ ఉంటాయి. అక్కడ ఆ పాయింట్స్ అలైన్మెంట్స్ కానివ్వండి ఆ తాలూకా అవన్నీ కూడా ఫిట్గా ఉంటేనే ఆ స్టేషన్ పాస్ ఓవర్ అవుతుంది. ఆ పాయింట్స్ కానీ కరెక్ట్గా లేవనుకోండి, ఆ ఫిట్నెస్ కానీ కరెక్ట్గా లేదనుకోండి, సో బండి వేరే మార్గంలోకి సైడ్ అయిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ విధంగా చూస్తూ ఉంటే ప్రతి 10 నిమిషాలకు వచ్చే ఒక రైల్వే స్టేషన్లో ఆ ట్రాక్ ఫిట్నెస్ బాగుండాలి, ఆ కారిడార్ బాగుండాలి. అత్యధిక వేగంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తెస్తామని గత బడ్జెట్ లో కేంద్రం ప్రకటించింది. దీన్ని నిజం చేసేందుకు శతదా ప్రయత్నిస్తోంది. మరోవైపు 2-3 ఏళ్లలో గంటకు 300 కిలోమీటర్లకు పైగా వేగంతో బుల్లెట్ రైళ్లను తీసుకురాబోతోంది. అయితే ఇవి పరుగులు పెట్టడానికి ఇప్పుడున్న ట్రాక్స్ పనిచేయవు. అందుకే ఎలివేటెడ్ రైల్వే కారిడార్ ను ముంబై, అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తోంది. దేశవ్యాప్తంగా హైస్పీడ్ రైళ్లు పరుగులు తీసేందుకు రైల్వే ట్రాక్లను ఆధునీకరిస్తోంది. ఈ వందే భారత్ స్లీపర్ ట్రాక్స్ ఏ మార్గాలలో మొదట ప్రవేశపెట్టబోతారన్న అంశంపై ఇంకా క్లారిటీ లేదు. ఢిల్లీ పూణే, ఢిల్లీ శ్రీనగర్ మార్గాలతో పాటు మరికొన్ని లైన్లు పరిశీలనలో ఉన్నాయి. కశ్మీర్ లోయను మిగతా ప్రపంచంతో అనుసంధానించే అద్భుతమైన రైల్వే బ్రిడ్జిలను సైతం ఈ మధ్య పరీక్షించింది కేంద్రం. శ్రీనగర్ కు వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రవేశపెడితే అదో రికార్డు కానుంది. అయితే ముందుగా ఎక్కడ ప్రవేశపెట్టినా 6 నెలల్లో దేశమంతటా స్లీపర్ క్లాస్ వందే భారత్ ట్రైన్స్ వచ్చేస్తాయి. నాన్ స్లీపర్ క్లాస్ ట్రైన్లు ఏడాదిలోనే 66 వేశారు. దాదాపు అన్ని మేజర్ సిటీలోనూ కలిపేశారు. అయితే వందే భారత్ టికెట్ రేట్లు ఎక్స్ప్రెస్ రైళ్ల ఫస్ట్ క్లాస్ రేట్ కన్నా ఎక్కువగా ఉన్నాయి. టికెట్ ధరలు తగ్గిస్తే దిగువ మధ్య తరగతి పేదలకు సైతం ఉపయోగపడుతుంది. సికింద్రాబాద్, నాగ్పూర్, వైజాగ్, దుర్గ్, విశాఖ, భువనేశ్వర్ లాంటి ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న ట్రైన్లలోనూ ఆక్యుపెన్సీ పెరుగుతుంది. లేకపోతే సగానికి సగం వందే భారత్ రైళ్లు సగం సీట్లు ఖాళీగా వెళ్లాల్సి ఉంటుంది. టికెట్ ధరలు తగ్గిస్తే అన్ని ట్రైన్లు ఆక్యుపెన్సీ ఫుల్ అయిపోతుంది. అలాగే సామాన్య మానవులకి ట్రావెల్ చేయడానికి అనుకూలంగా మాకు పాసింజర్స్ అందుబాటులో ఉంటారు. చాలా మంది చెప్తుంటారు బాగా కాస్ట్ ఎక్కువైపోయిందండి, వెళ్ళలేకపోతున్నాం, స్పీడ్ వెళ్ళిపోతున్నాం కానీ అంటున్నారు. దాని మీద కూడా దృష్టి సారించి మనం కానీ రైల్వేను ప్రతిష్టపరచుకోగలిగితే మన భారతీయ రైల్వే అన్ని దేశాల రైల్వేతో పోటీ పడగలదని మేము మా అభిప్రాయాన్ని అయితే తెలియపరుస్తున్నాం ప్రభుత్వానికి. పాశ్చాత్య దేశాలలో కాకుండా మన దగ్గర రైలు ఎక్కేవారు ఎన్ని కిలోల లగేజ్ తెస్తారో వారికే తెలియదు. 100 కేజీలు వెంటేసుకొని వెళ్తారు. భారీ లగేజీలు తెస్తే ఆ ప్రభావం ట్రైన్ స్పీడ్ పై పడుతుంది. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఢిల్లీ, ముంబై, హౌరా, చెన్నైకి ముందుగా వేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ కు వేస్తే ఎక్కువ మంది లబ్ధి పొందుతారు.
వందే భారత్ స్లీపర్ క్లాస్ లో గంటకు 180 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లవచ్చు. కానీ ట్రాక్ బాగా లేకపోయినా, ట్రాఫిక్ ఉన్నా ఇది సాధ్యం కాదు. ఇప్పుడున్న వందే భారత్ 130 కిలోమీటర్ల వేగం ఫిక్స్ చేసిన సరాసరి వేగం 83 కిలోమీటర్లే. అంతకన్నా వేగంగా వెళ్లడం లేదు. ఎందుకంటే రైళ్లు వస్తున్నాయి గానీ ట్రాక్స్ ఆధునీకరణ మాత్రం ఆ స్థాయిలో జరగడం లేదు. మొత్తం ఎలివేటెడ్, డెడికేటెడ్ ట్రాక్స్ వేస్తే హై స్పీడ్ రైళ్లు నిజంగానే హై స్పీడ్ లో వెళ్తాయి. లేకపోతే టెక్నాలజీ పెరిగినంతగా ట్రైన్స్ దూసుకెళ్లవు. దేశంలో మొత్తం 68,000 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్స్ ఉన్నా అందులో 21,800 కిలోమీటర్ల ట్రాక్ పై మాత్రమే ట్రైన్స్ 130 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లగలవు. 14,000 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ వేశారు. దీనిపై ట్రైన్ వేగం 130 దాటినా పర్వాలేదు. పశువులు, జంతువులు అడ్డురావు. మన దగ్గర ఉన్నంత పటిష్టంగా రైల్వే ట్రాక్స్ ఉత్తరాదిన లేవు. వీటిని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. వందే భారత్ ట్రైన్ల వల్ల మిగతా రైళ్లు ఆలస్యం అవుతున్నాయి. మామూలు రైళ్లకు ట్రాక్స్ దొరకడం లేదు. లైన్లు దొరక్క మెజార్టీ రైళ్లను స్టేషన్ల బయట గంటల కొద్దీ ఆపేస్తున్నారు. ఈ రైళ్ల పైన దృష్టి పెట్టాలని కోరుతున్నారు ప్రయాణికులు. అయితే గతంతో పోల్చితే ట్రైన్ జర్నీ ఇప్పుడు చాలా సౌకర్యవంతంగా మారింది.